నా పేరు నీలాపురం ప్రభాకరు. పొదలకూరు రోడ్డు ఏరియాలోని ప్రగతి నగర్ బి బ్లాక్ 6వ వీధిలో అద్దెకుంటున్నా. నేను మూలాపేట ఏరియాలోని అన్నంగి కృష్ణమోహన్ దగ్గర గత 4 సంవత్సరాల నుంచి చీటీ పాటలు వేస్తున్నా. చీటీ పాటలు వేసినందుకు గాను అతను 5% కమిషన్ తీసుకునేవాడున్నా. కొన్ని అనివార్య కారణాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక నెల చీటీ పేమెంట్ కట్టకపోయినా 3 రూపాయల నుంచి 5 రూపాయలు వడ్డీ వసూలు చేస్తాను. ఆయన దగ్గర వేసిన చీటీ పాటలన్నీ గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ ద్వారానే పాడుకుంటా ఉన్నా మేము. ఆయన దగ్గర వేసిన చీటీల్లో కొన్ని పాడాను, కొన్ని పాడలేదన్నా. ఒక 6 నెలల నుంచి పరస్పర కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల చీటీ గ్రూపుల్లో నుండి నన్ను రిమూవ్ చేసేసాడు. చీటీ పాటలు పాడుకోనివ్వకుండా రిమూవ్ చేసేసి తరచూ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి గొడవ వేసుకునేవాడిన. ఈ విషయం గురించి నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్పందనలో కంప్లైంట్ చేశాను. ఈ నెల 9వ తేదీ ఉదయం 8 గంటలకి 2 పోలీస్ ఆఫీసర్లు, క్రైమ్ పోలీస్ ఆఫీసర్లు మా ఇంటికి వచ్చి నన్ను మా బావమరిదిని దగ్గరుండి తీసుకెళ్ళారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆఫీస్కి తీసుకెళ్ళారు. 1 టౌన్ సిఐ గారు నన్ను నా బావమరిదిని పిలిచి గొడవలు లేకుండా సమస్యను పరిష్కరించుకుంటారా అన్నాడు. కానీ నన్ను నా బావమరిదిని పోలీస్ స్టేషన్ బయట నుంచి బలవంతంగా పోలీస్ స్టేషన్ బయటికి తీసుకొచ్చి అన్నంగి కృష్ణమోహను, అన్నంగి ప్రసాదు, నీ భార్య, నీ బావమర్ది ఎంటీ చెక్కులు, ఎంటీ ప్రామిసర్ నోట్లు ఉన్నాయని, ఒక ఒప్పుదల అగ్రిమెంట్ మీద సంతకం పెట్టకపోతే ఆ కేసులు ఈ కేసులు పెడతామని బలవంతంగా నా దగ్గర, నా బావమర్ది దగ్గర పెట్టించుకున్నారు. నా కుటుంబానికి, నా బావమర్ది కుటుంబానికి ప్రాణహాని ఉందన్నా. మాకేం జరిగిన దానికి కారణం మూలాపేట ఏరియాలో కాపురం ఉంటున్న అన్నంగి కృష్ణమోహను, అన్నంగి ప్రసాదులే కారణం అన్న. మొత్తం ఎన్ని చీటీలు వేసాను, ఎన్ని పాడాను, ఇంకెన్ని పాడాలి, నేను ఎంత అమౌంట్ ఇవ్వాలి, అతను నాకెంత ఇవ్వాలి, పూర్తిగా విచారణ జరిపి నా న్యాయం చేయాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.